అనమాట ఇక్కడ. ఓకేనా. సో, కుబర్నెటిస్ హెల్ప్స్ యూ టు కంట్రోల్ అండ్ మేనేజ్ ఆల్ ద కంటైనర్ సర్వర్స్ ఫ్రమ్ ద సింగిల్ ప్లేస్. ఒకే ప్లేస్ నుంచి నేను అన్ని కంటైనర్స్‌ని ఇక్కడ ఒకవేళ బి ఉంటే ఆ బి అనే దాన్ని కూడా నేను ఈ సర్వర్‌లో నుంచే నేను మేనేజ్ చేయగలుగుతాను. సో, అది చెప్తుంది ఇక్కడ. ఓకేనా. సో, యూ డోంట్ నీడ్ టు లాగిన్ ఇంటూ ద ఈచ్ డాకర్ సర్వర్ వన్ బై వన్. సో, మనం ముందు ఏం చేసేవాళ్ళు ఒకవేళ కుబర్నెటిస్ లేనప్పుడు నేనేం చేసేవాడిని డైరెక్ట్‌గా ఈ డాకర్ ఒక హోస్ట్ సర్వర్ యాక్సెస్ తీసుకొని ఆ సర్వర్ లోపల కంటైనర్స్ యొక్క యాక్సెస్ తీసుకుంటాను. ఒకవేళ ఇక్కడ పని చేయాలనుకుంటే ఈ యొక్క డాకర్ హోస్ట్ ఒక యాక్సెస్ తీసుకొని ఆ డాకర్ హోస్ట్‌లో ఉన్న కంటైనర్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు కుబర్నెటిస్ వచ్చాక ఏమైపోయిందంటే ఇండివిడ్యువల్‌గా నువ్వు లాగిన్ అయ్యే బదులు నాకు ఈ అన్ని కంటైనర్స్ ఈ హోస్ట్‌లో ఒక అన్ని కంటైనర్స్ డేటా అంతా నాకు ఈ సర్వర్‌లో ఉంటుంది. ఈ సర్వర్‌లో నుంచి నేను మేనేజ్ చేయగలుగుతాను అన్నిటిని. ఒకవేళ పాడ్‌ని రీస్టార్ట్ చేయాలనుకున్నా కంటైనర్ సారీ ఓకేనా. పాడ్ అంటున్నా కంటైనర్. ఒకవేళ కంటైనర్‌ని నేను రీస్టార్ట్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి నేను రీస్టార్ట్ చేయగలుగుతాను. సో, ఇక్కడ నేను బై మిస్టేక్‌గా నేను పాడ్ కంటైనర్ యాస్ ఆఫ్ నౌ 2 ఒకటేగా తీసుకోండి. ఓకేనా. యాస్ ఆఫ్ నౌ ఎటువంటి డిఫరెన్స్ లేదు. పాడ్‌కి, కంటైనర్‌కి. డిఫరెన్స్ ఉంది యాక్చువల్‌గా చెప్పాలంటే. కానీ మనకిప్పుడు అవసరం లేదు. మనం మెయిన్ ఫోకస్ వచ్చేసి నేను ఒకవేళ పాడ్, కంటైనర్ అంటే 2 ఒకటే అనుకోండి. కంటైనర్ అనే అనుకోండి. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే మనం కుబర్నెటిస్‌లోకి ఎంటర్ అయ్యాక మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం జస్ట్ ఇంట్రడక్షన్‌లోనే ఉన్నాం. ఓకేనా. సో, ఈ లైన్‌కి మీనింగ్ అదనమాట. సో, దీనివల్ల ఏమైపోతుంది నాకు దిస్ విల్ సేవ్ టైమ్ అండ్ మేక్ లైఫ్ ఈజియర్ ఫర్ ద సిస్టమ్ అడ్మిన్స్. అంతే గదా. ఇప్పుడు ఒక్కొక్క సర్వర్‌లోకి యాక్సెస్ చేసి మళ్ళా దానిలో కంటెంట్‌ని చెక్ చేసే బదులు డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే నేను యాక్సెస్ చేసేయగలుగుతాను కదా! అన్ని పార్ట్స్‌ని. నాకు ఈజీగా ఉంటది గదా. సో, ఇది నాకు ఈజీ వే. ఓకేనా. అదే నాకు సెంట్రలైజ్డ్ మేనేజ్‌మెంట్ అంటున్నారు. సో, సెకండ్ కుబర్నెటిస్ వచ్చేసి ఫెయిల్ ఓవర్‌ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఫెయిల్ ఓవర్ అంటే ఏంటి? కుబర్నెటిస్ కెన్ క్రియేట్ ఏ గ్రూప్ ఆఫ్ డాకర్ సర్వర్స్ అండ్ మేనేజ్ దెమ్ టుగెదర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నాకు డాకర్ హోస్ట్ అన్నాను కదా. ఇక్కడ మనకి 6 డాకర్ హోస్ట్ అయితే ఉన్నాయి. ఈ అన్నిటిని నేనేమనొచ్చంటే ఒక క్లస్టర్ అంటే ఒక నేమ్ ఇస్తున్నాం. ఒక క్లస్టర్ అని చెప్పి. దీనంతా ఒక క్లస్టర్ అనుకోవచ్చు. ఈ కుబర్నెటిస్ ఏం చేస్తుంది, ఈ అన్నిటిని గ్రూప్ చేసి ఈ కుబర్నెటిస్ అనే సర్వర్ అనేది మేనేజ్ చేస్తుంది నాకు. ఓకేనా. ఇఫ్ వన్ సర్వర్ ఫెయిల్స్ కుబర్నెటిస్ ఆటోమేటికల్లీ మూవ్ ఆర్ మైగ్రేట్ యువర్ కంటైనర్ యాప్స్ టు అనదర్ వర్కింగ్ సర్వర్ ఇన్ ద క్లస్టర్. దీని మీనింగ్ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇది నా కుబర్నెటిస్ సర్వర్ అనుకుందాం. ఈ కుబర్నెటిస్ సర్వర్ వచ్చేసి ఈ 6 డాకర్ హోస్ట్‌ని మేనేజ్ చేస్తుంది ఈ సర్వర్స్‌ని. ఈ సర్వర్స్ లోపల ఏమైపోతుంది నా కంటైనర్స్ అనేవి రన్నింగ్‌లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇష్యూ వచ్చి ఈ డాకర్ హోస్ట్ ఏదైతే ఫస్ట్ హోస్ట్ ఉందో అది డౌన్ అయిపోయింది. సర్వర్ అనేది డౌన్ అయిపోయింది. దీనిలో ఏమైపోయింది ఇక్కడ నాకు 1 అనే కంటైనర్ ఉంది. 2 అనే